బాబా నా కలలో కనపడి నన్ను అడిగి నా దగ్గర నుంచి లాక్కున్న రూ. 2 ఈరోజు ఇన్ని అయినాయి. సో నేనైతే బాబా డివోటీని. బాబాకి పూజ చేసుకుంటూ నా లైఫ్లో జరిగిన ఒక అద్భుతాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను బాబాకి నైవేద్యం పెట్టడానికి కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా బియ్యం పప్పు బాయిల్ చేసేసి నెయ్యి వేసుకొని మిరియాలు కరివేపాకు వేసి పోపు చేసుకోవడమే. సో రేపు గురు పౌర్ణమి కదా, నా లైఫ్లో జరిగిన ఒక అద్భుతాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో 2 ఇయర్స్ బ్యాక్ గురు పౌర్ణమి రోజు ఇంట్లో అంతా మంచిగా పూజ చేసుకొని హారతి టైంకి గుడికి వెళ్ళి అక్కడైతే అదంతా హారతి తీసుకొని మధ్యాహ్నం భోజనాలు పెడతారు కదా, అక్కడే తినేసి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో దీపారాధన చేసుకొని బాబా చాలీసా అదంతా నేను చదవను కానీ టీవీలో అట్లా మొబైల్లో పెట్టుకొని అయితే వింటూ ఉంటాను. సో ఇక ఆ రోజు మొత్తం బాబా వైబ్లోనే ఉండిపోయినాను. మేబీ అందుకోనేమో నైట్ నాకు ఒక డ్రీమ్ అయితే వచ్చిందండి. అసలు ఒక పెద్ద ఆయన అది ఉంటుంది కదా కుర్తా పైజామా లాంటిది వేసుకొని నేను టెంపుల్లోకి వెళ్ళి బయటికి వస్తుంటే అడుగుతున్నాడు అనమాట, పైసలు ఉంటే ఇవ్వు అని అడుగుతుంటే ఏదో రూ. 10 20 లోటు అయితే తీసి ఇస్తుంటే అది కింద పడేసి నాకు లోటు వద్దు, నాకు రూ. 2 కావాలి అని అడిగిండు. రూ. 2 ఏం చేసుకుంటావు, నేను ఎక్కువనే ఇస్తున్నాగా తీసుకోంటే నాకైతే వద్దు, నాకు అదే రూ. 2 కాయిన్ కావాలి అంటే సరే అని రూ. 2 కాయిన్ అయితే ఇచ్చేసినాను. ఈ లోపే నా అలారం అయితే మోగింది. ఫోన్ చూస్తే 5 o'clock అవుతుంది. అసలు ఇక ఎలా చెప్పాలో కూడా మీకు అర్థం కావట్లేదు. బాబా చాలీసా చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. బాబా తన భక్తుల నుంచి రూ. 2 మాత్రమే తీసుకునేవాడంట. అది వాళ్ళలో ఉండే శ్రద్ధ సబూరిని. సో నేనైతే బాబాయే వచ్చి నా దగ్గర నుంచి రూ. 2 తీసుకున్నాడు అనేసి నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఇప్పటికీ కూడా ప్రతి గురువారం బాబాకి పూజ చేసుకొని ఆ రూ. 2 నాలో ఉన్న శ్రద్ధ సబూరిని బాబాకి అయితే నైవేద్యంగా అక్కడ పెడుతున్నాను అనమాట. సో అవి అన్ని కాయిన్స్ కలెక్ట్ చేస్తే ఇప్పుడు ఇన్ని అయినాయి. లాస్ట్ ఇయర్ మేము షిరిడి వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం అనుకున్నాను కానీ అప్పుడు కొన్ని కాయిన్స్ ఉండే, సర్లే అని అట్లనే పెట్టేశాను. సో ఇప్పుడైతే ఇన్ని కాయిన్స్ అయినాయి. రేపు గురు పౌర్ణమి కాబట్టి వీటితో ఏదైనా ఒక మంచి పని చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. సో ఏం చేయాలా అనేది నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది. సో దీంతో ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇద్దామా అంటే రేపు ఎట్లాగో భోజనాలు పెట్టేస్తారు, బాబా ప్రసాదాన్ని వాళ్ళు కడుపు నిండా తినేస్తారు. సో అందుకే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఏదైనా ఫ్రూట్స్ అన్నా కొని అందరికీ పంచుదాం అనిపిస్తుంది. సో మీలో ఎవరికైనా ఒక మంచి ఐడియా ఉంటే చెప్పండి. రేపు వీటితో నేను ఏదో ఒకటి చేసి అది కూడా నేను ఏం చేశాను అన్నది మీకు వీడియో తీసి చూపిస్తాను అనమాట. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా బాబా డివోటీ ఉంటే మీరు కూడా బాబాకి ఏం చేయాల్సిన అవసరం లేదండి. ప్రతి గురువారం మీరు ఎట్లా పూజ చేసుకుంటారు కదా, బాబా దగ్గర ఈ రూ. 2 పెట్టండి. ఈ రూ. 2 అన్నీ ఇట్లా కలెక్ట్ చేసేసి ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయడం లాంటిది ఏదైనా ఒక మంచి పని అయితే చేయండి. బాబాకి మనం ఎన్ని చేసినా కూడా ఆయన తృప్తి పడడంట. అది వేరే వాళ్ళకి లేని వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే ఆయనకు చాలా హ్యాపీగా ఉంటుందంట.